ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీలో పేరున్న నేతలంతా జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. జగన్ కు సన్నిహితులుగా పేరున్న మాజీ మంత్రులు కూడా పార్టీని వీడిపోతున్నారు. స్థానిక సంస్థల్లో ఆధిక్యం ఉన్న ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాజ్యసభ సభ్యులు కూడా జగన్ కు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి టీడీపీలో చేరడానికి ప్రయత్నించారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు. కాగా రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉండగా వీరిలో ఇప్పటికే 3 రాజీనామా చేశారు. మోపిదేవి బీద టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆర్ కృష్ణయ్య బీజేపీలో లేదా కాంగ్రెస్ లో చేరతారని టాక్ నడుస్తోంది. మరోవైపు వైసీపీ పార్టీలో జగన్ తర్వాత నంబర్ 2గా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు బిగ్ బాంబ్ పేల్చారు. విజయసాయిరెడ్డి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి కొనసాగుతున్నారు. అంతేకాకుండా వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయి. దానిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని, వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. వైసీపీలో విజయసాయిరెడ్డికి ఒక దశలో ప్రాధాన్యత బాగా తగ్గిపోవడం, అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరగడం ఇందుకు నిదర్శనమన్న వాదన కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి తమ పార్టీలో చేరతారని 3 నెలలుగా తమను వేడుకున్నట్టు లీకులు ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీలో చేరేందుకు అలాంటి వారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశామన్నారు. టీడీపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నించారని అచ్చెన్నాయుడు తెలిపారు. కానీ విజయసాయిరెడ్డి దానిపై తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడు దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడం వల్ల మీ చేష్టలు, మాటలన్నీ వింతగా ఉంటాయని ట్వీట్లో విమర్శించారు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా అని ట్విట్టర్లో పేర్కొన్నారు. మొత్తానికి విజయసాయిపై అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో టీడీపీలో విజయసాయిరెడ్డి చేరిక అవాస్తవమైందని తేలిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.